Hi friends, welcome to BCFS. ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్న పాయింట్స్ మీద పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ మెయిన్ నెగిటివ్ కామెంట్, ఇంగ్లీష్ గ్రామర్ లేకుండా ఎలా మాట్లాడతారని. దీనికి మేమిచ్చే సమాధానం ఏమిటంటే, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కదా, మరి మీరు తెలుగు గ్రామర్ ని ఫాలో అవుతున్నారా? ఇంగ్లీష్ లో గ్రామర్ ఉన్నట్టే తెలుగులో గ్రామర్ ఉంది తెలుసా? అవి ఏంటంటే వర్ణమాల, హల్లులు, ఒత్తులు, పదాలు, వాక్యాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు, సందులు, సమాసాలు, ఇలా తెలుగులో చాలా గ్రామర్ ఉంది. మరి ఇవన్నీ తెలిసి మీరు తెలుగులో మాట్లాడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మన పేరెంట్స్ మనకు మదర్ టంగ్ నేర్పడానికి పదాలు, వాక్యాలనే నేర్పిస్తున్నారు, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం గ్రామర్ ని నేర్పిస్తున్నారు. ఈ గ్రామర్ ని నేర్పడానికి ఎన్నో వీడియోలు, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆలోచించిన పేరెంట్స్. సో నేను చెప్పేది ఏంటంటే, డైలీ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుందాం, డైలీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ వాడదాం, మిస్టేక్స్ పడితే సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మీకు తెలుసో తెలీదో, ఇలా చేయడానికే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లక్షల ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. సో పేరెంట్స్ అందులో ఆలోచించండి. మీకు అందుబాటులో ఉన్న స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేయండి. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకునే ఎన్విరాన్మెంట్ ని, భయం లేకుండా మాట్లాడే ధైర్యాన్ని, ఇప్పుడు మాట్లాడితే సరి చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి పేరెంట్స్. స్పోకెన్ ఇంగ్లీష్ అదే వస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఒకటి కావు. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏ భాషలో అయినా, ఎక్కడైనా, ఎంతమంది ఉన్నా అవసరానికి తగినట్టు మాట్లాడడం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మనిషి యొక్క లైక్స్, డిస్లైక్స్, కాన్ఫిడెన్స్, డిసిప్లిన్, మెంటల్ స్టెబిలిటీ, పాజిటివ్ యాటిట్యూడ్, ఇలా అన్ని రకాలుగా మన పర్సనాలిటీని డెవలప్ చేయడం. ఇంకా పాజిటివ్ కామెంట్ ఏంటంటే, ఒక ఇంగ్లీష్ మాస్టర్ చెప్పారు, యువర్ కాన్సెప్ట్ ఈస్ పర్ఫెక్ట్, గో అహెడ్, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. Let's go to class 2. Join our BCFS spoken English course. We guide you step by step with easy methods, daily practice, and real-life conversations. So don't wait. Today, we are going to practice in our daily life activities. Please listen to carefully and practice. Morning time. లేచాను, ఐ వోక్ అప్, చేస్తున్నాను, ఐ యామ్ వేకింగ్ అప్. శుభోదయం, గుడ్ మార్నింగ్. నేను బాత్రూమ్ కి వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ది బాత్రూమ్. పళ్ళు తోముకుంటున్నాను, ఐ యామ్ బ్రషింగ్ మై టీత్. మొహం కడుగుతున్నాను, ఐ యామ్ వాషింగ్ మై ఫేస్. స్నానం చేస్తున్నాను, ఐ యామ్ టేకింగ్ ఎ బాత్. నేను జుట్టు దువ్వుకుంటున్నాను, ఐ యామ్ కోంబింగ్ మై హెయిర్. నేను యూనిఫామ్ వేసుకుంటున్నాను, ఐ యామ్ వేరింగ్ మై యూనిఫామ్. నేను టిఫిన్ తింటున్నాను, ఐ యామ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. నేను నా బ్యాగ్ సర్దుకుంటున్నాను, ఐ యామ్ ప్యాకింగ్ మై బ్యాగ్. వాటర్ బాటిల్ పట్టుకుంటున్నాను, ఐ యామ్ ఫిల్లింగ్ మై వాటర్ బాటిల్. నేను షూ వేసుకుంటున్నాను, ఐ యామ్ వేరింగ్ మై షూ. నేను స్కూల్ కి వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. నేను బస్సు కోసం ఎదురు చూస్తున్నాను, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ది బస్. బస్సు వస్తుంది, ద బస్ ఇస్ కమింగ్. నీ బస్సు ఎక్కుతున్నాను, ఐ యామ్ గెటింగ్ ఆన్ ద బస్. నీ ఫ్రెండ్ తో కూర్చున్నాను, ఐ యామ్ సిట్టింగ్ విత్ మై ఫ్రెండ్. In school time. స్కూల్ కి వెళ్ళాను, ఐ రీచ్డ్ స్కూల్. లోపలికి రావచ్చా? మే ఐ కమ్ ఇన్? నేను నోట్స్ రాస్తున్నాను, ఐ యామ్ రైటింగ్ నోట్స్. నేను వింటున్నాను, ఐ యామ్ లిసనింగ్. నేను చదువుతున్నాను, ఐ యామ్ రీడింగ్. నాకు సహాయం కావాలి, ఐ నీడ్ హెల్ప్. మళ్ళీ చెప్పండి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్. నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా? మే ఐ గో టు ద వాష్రూమ్? నేను పుస్తకం మర్చిపోయాను, ఐ ఫర్గాట్ మై బుక్. నాకు రబ్బర్ కావాలి, ఐ నీడ్ ఎరేజర్. నాకు ఆకలిగా ఉంది, ఐ యామ్ హంగ్రీ. నేను నా లంచ్ బాక్స్ తెరుస్తున్నాను, ఐ యామ్ ఓపెనింగ్ మై లంచ్ బాక్స్. నా భోజనం పంచుకుంటున్నాను, ఐ యామ్ షేరింగ్ మై ఫుడ్. నేను తినడం అయిపోయింది, ఐ యామ్ డన్ ఈటింగ్. గ్రౌండ్ కి వెళ్దాం, లెట్స్ గో టు ది గ్రౌండ్. నేను మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను, ఐ యామ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్. అవుతుంది, ద క్లాస్ స్టార్టింగ్. హోంవర్క్ చేస్తున్నాను, ఐ యామ్ డూయింగ్ మై హోంవర్క్. ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను, ఐ యామ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. నాకు అర్థమైంది, ఐ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు, ఐ డోంట్ అండర్స్టాండ్. మళ్ళీ చెప్పండి, ప్లీజ్ రిపీట్ ఇట్. నాకు అలసటగా ఉంది, ఐ యామ్ టైర్డ్. బెల్ ఎప్పుడు మోగుద్ది? వెన్ విల్ ద బెల్ రింగ్? డెస్క్ శుభ్రం చేస్తున్నాను, ఐ యామ్ క్లీనింగ్ మై డెస్క్. పుస్తకాలు సర్దుకుంటున్నాను, ఐ యామ్ క్లోజింగ్ ద బుక్స్. స్కూల్ అయింది, స్కూల్ ఇస్ ఓవర్. After school time. ఇంటికి వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్ హోమ్.
బస్సు గుంపుగా ఉంది. ద బస్ ఇస్ క్రౌడెడ్. నేను విండో దగ్గర కూర్చున్నాను. ఐఎమ్ సిట్టింగ్ నియర్ ద విండో. ఇంటికి చేరుకున్నాను. ఐ రీచ్డ్ హోమ్. నేను బట్టలు మార్చుకుంటున్నాను. ఐఎమ్ చేంజింగ్ మై క్లాత్స్. నేను చేతులు కడుగుతున్నాను. ఐఎమ్ వాషింగ్ మై హ్యాండ్స్. నేను స్నాక్స్ తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్ స్నాక్స్. నేను హోంవర్క్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్. ఆ పెన్సిల్ కావాలి. ఐ నీడ్ ఏ పెన్సిల్. నాకు సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇప్పుడు చదువుతున్నాను. ఐఎమ్ స్టడీయింగ్ నౌ. నేను పుస్తకం చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ మై బుక్. నేను బయట ఆడుకుంటున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ అవుట్ సైడ్. నేను టీవీ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ. నేను సేరుతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్. నేను డ్రాయింగ్ వేస్తున్నాను. ఐఎమ్ డ్రాయింగ్. నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ మై ప్రాజెక్ట్ వర్క్. నేను డిన్నర్ తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్ డిన్నర్. ఈ భోజనం నచ్చింది. ఐ లైక్ దిస్ ఫుడ్. నేను నీళ్లు తాగుతున్నాను. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్. నాకు నిద్రగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ స్లీపింగ్. నేను పళ్ళు తోముకుంటున్నాను. ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. పడుకోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. నేను పడుకుంటున్నాను. ఐఎమ్ లైయింగ్ డౌన్. నేను కళ్ళు మూసుకుంటున్నాను. ఐఎమ్ క్లోజింగ్ మై ఐస్. శుభరాత్రి. గుడ్ నైట్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే స్పోకెన్ ఇంగ్లీష్ చాలా బాగా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.